अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సాయి భక్తులందరికీ సాధారణమైన సాయిరాం. గీతావాహినిలో 23వ అధ్యాయంలో మనము జ్ఞాని లక్షణాలు ఏమిటి అని స్వామి మనకి చెప్తున్నారండి. 20 లక్షణాలు ఉన్నాయి అని చెప్పి దానికి అందులో 20 కూడా మనం ఆ చాప్టర్లో అధ్యాయంలో స్వామి చెప్పలేదు. అందులో 17 మాత్రం చెప్పారు. మనకి 18వ గుణం నుంచి ఈసారి మొదలు పెడుతున్నాం. మరలా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి గుణత్రయ విభాగము అనేది అది గీతలో 14వ అధ్యాయం. ఆ గుణత్రయ విభాగము అయిన తర్వాత 15వది పురుషోత్తమ ప్రాప్తి, పురుషోత్తమ విభాగం. ఈ గీతావాహిని 24వ అధ్యాయంలో స్వామి తన పుస్తకంలో ఆ గుణత్రయ విభాగంలోని చివరి అంశాలు, పురుషోత్తమ ప్రాప్తిలోని మొదటి అంశాలు స్వామి కవర్ చేశారు. మొదట ఆ గుణత్రయానికి వెళ్ళినప్పుడు గుణత్రయాల్లో గుణాలు అంటే క్వాలిటీస్ అనేది, దానికి ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే అండి, ఆత్మ అనేది నిర్గుణమై ఉన్నా కూడా అది ఉపాధి వల్ల, ఉపాధి ఆశ్రయం వల్ల, అంటే ఉపాధి చాలా దగ్గరగా అది ఉండడం వల్ల, ఉపాధి దాని మీద ఆశ్రయం అయి ఉండడం వల్ల ఉపాధికి ఉన్న గుణాలు ఆత్మ మీద ఆపాదింపబడి ఆత్మక గుణాలు ఉన్నాయేమో అని మనకు చేస్తుంది. దీనివల్ల ఆ విధంగా కనబడుతోంది తప్ప ఆత్మకి స్వతహాగా ఏ గుణాలు లేవు అనేది స్వామికి చెప్పారు. సరే, జ్ఞాని లక్షణాలు చెప్పుకునేది ఈసారి స్వామి 18వ గుణంతో మొదలు పెట్టారండి. 18th, జనసంఘంలో ప్రీతి లేకుండా ఉండడము. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. జనసంఘము అంటే అసోసియేషన్ విత్ పీపుల్, జనంతో కలిసి ఉండడం. జనసంఘంలోనూ సత్సంగంలోనూ కొంత తేడా ఉంటుందండి. అది మనం మొట్టమొదట గుర్తు చేసుకుని వెళ్ళాలి. అయితే జనసంఘాన్ని సత్సంగం అనుకోవచ్చు మనం పొరపాటులో. నిజమైన జనసంఘం అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా, నిజమైన సత్సంగం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా స్వామి ఇందులో మనకి కొన్ని కీలకాలు ఇస్తారు. కాబట్టి స్వామి ఏమంటున్నారంటే, విషయాసక్తి గల వారితో కలయకుండా ఉండడం. విషయాసక్తి అంటే ఏంటండి? విషయాలు అంటే ఏదైతే మన చుట్టూరా ఉన్న ఆబ్జెక్ట్స్, విషయాలు అంటే ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్టివ్ వరల్డ్, ప్రపంచం ఏ రీతిగా మనకు కనబడుతుందో అందులో వస్తువులు, మనుషులు అన్నీ వచ్చేస్తాయండి ఆబ్జెక్ట్స్ అంటే. అంటే ఆబ్జెక్ట్స్, విషయాలు అన్నది ఇంద్రియాల పరంగా చెప్పబడిన మాట. మనుషులు, థింగ్స్, పీపుల్, థింగ్స్, వీటిలన్నిటినీ ఒకటే కేటగిరీలో ఎట్లా పెట్టగలమండి అని మనం ఆలోచిస్తూ ఒకవేళ ఎందుకు అట్లా పెడుతున్నారంటే అండి, ఏ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్ద స్పర్శ రూప గంధాదుల ద్వారా ఇవి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఆ జ్ఞానం సంపాదిస్తున్నాయో, దానితో అందువల్ల ఈ ప్రపంచంలో ఉన్న ఆబ్జెక్ట్స్, విషయ వస్తువులతో, ఆ విధంగా చెప్పుకోవాలండి, విషయ వస్తువులతో లావాదేవీ పెట్టుకుని, కనెక్ట్ పెట్టుకుని, వాటి ద్వారా వచ్చే భోగంను, వాటి ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ని తనకు తాను నాలెడ్జ్ లాగాను, ఇన్ఫర్మేషన్ లాగాను స్వీకరిస్తున్నాయి ఈ మనస్సు ప్లస్ ఇంద్రియాలు అన్న వృత్తులు, అన్న సమూహం. కాబట్టి విషయాసక్తి అంటే ఎంతసేపు కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన వాటినే నేను కనెక్ట్ అవుతూ, కాంటాక్ట్ లోకి వస్తూ, వాటిని భోగిస్తూ ఉండడము అని ఆసక్తి ఎవరికి ఎక్కువగా ఉంటుందో మనందరం అండి, ఆ ఆసక్తి కలవారు మనందరం విషయాసక్తి కలవారే. ఇందులో ఈ మాట అనేసరికంటే నేను అనుకోవడము,
98% కనీసం 90 అంటే మహానుభావులైన సాధకులు ఉన్నారండి. కానీ ఎక్కువ మంది మనం వచ్చేస్తాం ఇందులో. ఎందుకంటే విషయాసక్తి మనకి పోదు తొందరగా. వారితో కలయకుండుట అన్నాడు. అంటే అదేంటి స్వామి మరి ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అటువంటి రిలేటివ్ గా స్వామి చెప్తున్న మాట అని మనం అర్థం చేసుకోవాలి ఇది. మనము ఏ స్థితిలో స్థాయిలో మనం సాధనలో ఉన్నామో దాని బేసిస్ పైన అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు అంటే ఇక్కడ ఏదో వారిని తక్కువ చేసి మనం ఎక్కువ చేసుకోవడం అని కాదండి. మనం దేని యందు వైరాగ్యం ఆల్రెడీ చెంది ఉన్నామో ఆ వైరాగ్యం వాళ్ళకి లేకుండా అది కావాలి కావాలి అనుకునే వారితో పాటు నువ్వు కూడడం వల్ల మరలా కింద పడతావు. అందువల్ల విషయాసక్తి కలవారితో కలవకుండుట. తర్వాత అన్నారు స్వామి, క్రూర మృగాల మధ్యలోనైనా క్షేమంగా ఉండొచ్చు. ఏమో క్రూర మృగాలు, వైల్డ్ యానిమల్స్, బీస్ట్ వెళ్ళిపోతే ఉండొచ్చేమో వాటి మధ్యలో కూడా, ఏమో. కానీ సామాన్య పామరుల మధ్య నుండి సాధన కొనసాగించడం దుస్సాధ్యము అన్నారు. అంటే ఎంత నిష్కర్షగా చెప్తున్నారంటే అండి స్వామి, మనకు అనిపిస్తుంది అంటే ఏంటి స్వామి సామాన్య పామరులు మానవులు అని ఇన్సల్ట్ చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, లేక వాటిని చిన్న చూపు చూస్తున్నారా అంటే ఇక్కడ ఆ విధంగా మనం అసలు అర్థం చేసుకోకూడదండి. స్వామి చెప్తున్న విషయం ఏంటంటే సామాన్య పామరులు అంటే ఆధ్యాత్మిక ఆలోచన లేని వారు జ్ఞానపరంగా ఈ విధంగా ఆలోచించాలి. ఆధ్యాత్మిక ఆలోచన ఎవరికి ఉండదండి? ఎవరైతే విషయాసక్తి ఎక్కువ ఉన్నవారో వారు అన్నమాట. అందుకని ఈ సామాన్య పామరులు సరే మనం అది చూద్దాము, ఇది చూద్దాము, ఆ సినిమా చూద్దాము, ఇక్కడికి వెళ్దాము, వీరితో మాట్లాడదాము, ఈ విధంగా ఎంతసేపు కూడా వరల్డ్లీ వ్యూ పాయింట్ ఉన్న వాళ్ళతో ఎక్కువ టైం గడపడం వల్ల, అంటే మనం వారికన్నా పవిత్రమని కాదండి, వారికన్నా ఉన్నత స్థాయిలో మనం ఉన్నామని కాదు, ఆ విధంగా అనుకోక, లేకపోతే మన ఆశయం ఆ విధంగా ఉన్నప్పుడు కొంత మనం నేర్చుకుంటున్నప్పుడు, అలవరుచుకుంటున్నప్పుడు ఈ వైరాగ్యము మరలా ఇటువంటి వారితో చేరి మళ్ళీ మునిగిపోతాం. అందువల్ల మంచి వారితో మంచి సంబంధము, చెడ్డవారితో చెడు అలవాట్లు చేరుతాయి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ హూ యు ఆర్ అని స్వామి ఎప్పుడు అంటారు. ఇంకోటి ఏబిసి ఆఫ్ లైఫ్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పేది ఒకటే అండి, ఏంటంటే సంఘము, ఎటువంటి సంఘంలో మనం చేరుతున్నాము. మొదట్లోనే మంచి చెడు నిర్ణయించగలవా మనం? ఎవరితోన్నా కలవక ముందా వారు ఎటువంటి వారో తెలియక ముందు. మరి పామరులుగా దూరంగా ఉండి సాధన సాగించడము అనేది ఎలా చేయాలంటే స్వామి అందుకని మొదటి నుంచి కొంచెం దూరంగా ఉండండి, అదే ఉత్తమమైంది అన్నారండి. ఎవరన్నా మీకు గనక వారు మాట్లాడే విధానాలు, మాట్లాడే మాటలు, వారు ఉండే ఉనికి అన్నిటి కూడా కొంత అవగాహన వస్తుంది. గొప్ప ఉదాహరణ కర్ణుడండి. అవడానికి ధర్మస్వరూపుడే, గొప్ప ధర్మస్వరూపుడు, వీరుడు, శౌర్యం గలవాడు, దానగుణం గలవాడు, ఎంతో మంచివాడు. కానీ కంప్లీట్ గా తను పెట్టుకున్న నీతికి నియమానికి అని అనుకుంటూ ఆ మిత్రత్వము అన్న దానికి తనకి ఎటువంటి వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ మీద కొట్టాడు దుర్యోధనుడు. ఎందుకంటే ఈ కర్ణుడు వీక్నెస్ ఏమిటి? ప్రపంచమంతా తను సూతపుత్రుడు అంటోంది కాబట్టి తాను ప్రపంచంలో అందరికన్నా శ్రేష్ఠుడైన విలుకాడు కావడానికి అర్హత లేదని అంటోంది. నేను చూపెట్టాలి, నేను అర్జునుడి కన్నా గొప్ప విలువిద్య ఉన్నవాడిని, నేను సర్వశ్రేష్ఠుడు, నేను చూపెట్టాలి అని ఒక వీక్నెస్ తనలో ఉండడం వల్ల ఆ వీక్నెస్ ని వాడుకున్నాడు దుర్యోధనుడు. వాడుకుని మిత్రత్వం అన్న ఒక నాటకం ఆడి తనకు ఒక రాజ్యం ఇస్తున్నట్టు, రాజ్యం కర్ణుడు కావాలని ఎప్పుడు అనుకోలేదు. అయితే అటువంటి ఒక స్టేటస్ ఇస్తున్నట్టు, ఎవరు ఇవ్వని స్టేటస్ తాను ఇస్తున్నట్టు ఒక మభ్యపెట్టి కర్ణుణ్ణి తన మిగతా ముగ్గురితో పాటు చేర్చుకోవడం వల్ల దుష్ట చతుష్టయము అని చెప్పే 4లో దుష్ట అన్న మాటతో స్టార్ట్ అవుతున్నది. అందులో ముఖ్యంగా శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ ముగ్గురు సంగతి మనకు తెలిసింది ముఖ్యంగా. కానీ కర్ణుడు ఎట్లా జాయిన్ అయ్యాడు? కర్ణుడు ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? మరి ఇంత ధర్మాత్ముడుకున్నవాడు ఎందుకు జాయిన్ అయ్యాడు అంటే ఎందుకు, దానివల్ల దుష్ట అన్న ఒక ప్రిఫిక్స్, ఆ మాట ఉండిపోయింది అతనికి, కర్ణుడికి. అది ఈ బ్యాడ్ కంపెనీ చేసే పని. అందుకని దూరంగా ఉండు అంటున్నాడు. నీకు పాండవులతో చేరాలని ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపో. అట్లా అని వెళ్ళి కౌరవులతో చేరవలసిన అవసరం ఏమిటి? కామన్ ఎనిమీ వల్ల బ్యాడ్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇలా పాలిటిక్స్ లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కూడా కొంతవరకు. స్వామి అన్నారు, మనసు ఇనుముతో పోల్చొచ్చు అన్నారు. అది ఇనుము మట్టితో చేరితే తుప్పు పడుతుందండి.
అదే అగ్నితో చేరితే ప్యూరిఫై అయిపోతుంది, నిర్మలమైపోతుంది. అందువల్ల జ్ఞానుల సత్పురుషుల సంఘము ఏకాంతం కంటే ఎక్కువ ఫలం ఇస్తుంది అని పొందడానికి వీలుంటుంది అని స్వామి చెప్పారండి. ఒక ఉదాహరణ చెప్పారు భాగవతం నుంచి. దాసీపుత్రుడైన నారదుడు సత్సంగం వల్ల దేవఋషి అయ్యాడు. అంటే ఇది పూర్వజన్మలో ఉంటుందండి ఆ వృత్తాంతం. నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆ దాసి ఒక ఇంటిలో పనిచేస్తుంటే ఆ ఇంటిలో చాతుర్మాసం గడపడానికి ఋషులు వస్తారు. వారు అక్కడ ఉండడం, వారు రోజు చేసే సత్సంగాలు, వేదాంత విషయాలు, భగవద్ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు కూర్చుని వినేవాడు. విని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అంతేకాకుండా ఆ ఋషులకి చాలా సేవ చేస్తాడు. తాను వారికి రోజు వారి బట్టలు ఉతుక్కోవడానికి, వారు స్నానం చేయడానికి, నీళ్లు తీసుకురావడానికి దూరంగా వెళ్ళి ఆ సరస్సు నుంచి రోజు వాడికి నీరు తోడి తీసుకొస్తూ ఉండేవాడు చిన్నపిల్లాడు. అందుకని నారం దదాతి ఇతి నారద అని పేరు వచ్చిందని భాగవతం చెప్తుంది. నారదుడు ఆ విధంగా, నారము అంటే నీరు కాబట్టి, ఆ నారదుడు పూర్వజన్మలో అటువంటి ఒక చిన్నప్పటి చక్కని సత్సంగం చేరి ఆ మనస్సు పరిపక్వత చెంది వాళ్ళు చాతుర్మాసం అయిపోయి 4 నెలలు అయిపోయి ఆ ఋషులు మునులు పెద్ద మహానుభావులు వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే వారి వెంటబడి కన్నీరు పెట్టుకుని నేను వస్తా అని ఏడుస్తాడు. మన ఇళ్లలో చిన్నపిల్లలు ఎవరైనా ఇళ్ళకి కనుక పెద్దవాళ్ళు, అత్తలు, మామలు వాళ్ళు ఎవరైనా వచ్చి ఇదివరకు ఉండేది, ఇప్పుడు తక్కువైపోయింది ఇది. వాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చి కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళనివ్వకుండా వాళ్ళ వెంట వెళ్తానని ఏడవడము, లేక వారు వెళ్లకుండా వారి చెప్పులు అవి దాచేయడము, ఇటువంటివన్నీ చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. అంటే వారికి ఉన్న ఆ ఇన్నోసెన్స్ వల్ల, ఆ ఆప్యాయత వల్ల వారి ఇటువంటి భావాలు వాళ్ళలో ఉంటాయి. అయితే ఈ పిల్లవాడు కూడా వారితో పాటు వెళ్ళిపోతా అనడంతో వారు, లేదు మీ అమ్మ నీకు ఉంది, అమ్మ బాధ్యత నీకు ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు రాలేవు, నీకు ఆ బాధ్యత తీరిన తర్వాత నువ్వు రావచ్చు అని చెప్పడం వల్ల కొన్నాళ్ళకి ఈ పిల్లవాడి తల్లి ఆవిడ పాము కాటు వల్ల చనిపోవడము, దాంతో ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేని ఆ పిల్లవాడు అతను బయలుదేరి మునుల దగ్గరికి రావడము, వాళ్ళు అతనికి అష్టాక్షరి మంత్రము బోధ చేయడం వల్ల దానిపైన ఆయన తపస్సు చేసి అతి కొద్ది కాలంలోనే సాక్షాత్కారం సంపాదిస్తాడు. అయితే ఆ అశరీరవాణి నారాయణ తత్వం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ జన్మలో నీకున్న సుకృతం బట్టి ఈ శరీరంతో నువ్వు నాకు దగ్గరగా ఉండలేవు, కానీ నువ్వు చేసిన సాధన వల్ల, నువ్వు చేసిన పుణ్యం వల్ల నువ్వు నాకు సామీప్య స్థితి నీకు కలుగుతుంది. కాబట్టి నువ్వు ఈ జన్మలో ఈ శరీరం వదిలేసి తిరిగి నారదుడు లాగా నువ్వు జన్మిస్తావు, దేవఋషి లాగా జన్మిస్తావు. జన్మించడం వల్ల నువ్వు ఎప్పుడూ కూడా నా చింతనలోనే ఉండి, ఎప్పుడూ కూడా ఈ ప్రపంచానికి మంచి చేస్తూ ఉండే ఒక తత్వం నీకు ఉంటుంది అని నారాయణ చెప్పడం వల్ల దాసీపుత్రుడైన నారదుడు సత్సంగ మహిమ వల్ల ఏ విధంగా దేవఋషి అయ్యాడు అన్నది భాగవతం మనకు చెప్తుంది. అదే విషయం స్వామి ఇక్కడ చెప్తున్నారు. ఇనుము అగ్నితో చేరి ఏ విధంగా పునీతం అవుతుంది, లేక మట్టితో చేరి, మట్టి అంటే పృథ్వీతత్వం, అంటే కింద పడిపోవడము, గ్రావిటీ, కింద పడడం అంటే అర్థం ఏంటంటే భూమి ఏదో అధమము చెడైనదని కాదు. అర్థం ఏమిటంటే భూమి మీద పడినది దాని సాంద్రత వల్ల, డెన్సిటీ వల్ల, దానికి అట్రాక్టివ్ గ్రావిటీ పవర్ వల్ల ఏదన్నా కూడా లోపలికి గుంజుకుంటుంది, అది కిందకి లాగేస్తుంది తప్ప పైకి పంపిస్తుంది. అయితే ఈ భూమి మీద ఉన్న ఈ మన్ను కూడా, ధూళి కూడా గాలి ఆశ్రయం చెందడం ద్వారా అది ఆకాశంలోకి లేవగలుగుతుంది అని స్వామి చెప్తారు. కాబట్టి సత్సంగ మహిమ ఏ విధంగా ఉంటుంది అంటే, నీకన్నా ఉన్నతమైనది. ఆ తర్వాత స్వామి ఇందులో చెప్పబోతారండి, ఉన్నతమైనది అంటే సాంద్రత తక్కువ ఉన్నది, ఇది పాప భారం మన కిందకి లాగేస్తుంది, పుణ్యము అన్న ఒక గొప్పతనం పైకి తెలుస్తుంది. కాబట్టి దాసీపుత్రుడైన నారదుడు సత్సంగంతో దేవఋషి అయ్యాడు. అలాగే ఇంకొక ఉదాహరణ స్వామిస్తారు. కిరాతక వృత్తి రత్నాకరుడిది, అంటే వాల్మీకి మహర్షి ముందర నామం. ఆయన సప్తర్షుల రాక వల్ల వారి సాంగత్యంతో ఆయన ఆది కవి వాల్మీకి అయ్యాడు. ఈ కథ తెలిసిందే అందరికీ, కాబట్టి మనం మళ్ళీ చెప్పుకోకలేదు. తర్వాత ఏం చెప్తున్నారంటే స్వామి ఈ ఎగ్జాంపుల్స్ వల్ల సత్పురుషుల సంఘం చాలా ముఖ్యము అనేది. ఏదండి మనం చెప్పుకునేది? జ్ఞానాల్లో 18వ లక్షణమైన జనసంఘంలో ప్రీతి లేకుండా ఉండడం. అంటే జనసంఘం లేకుండా ఉండాలి అని చెప్తూనే సత్సంగం ఉండాలి అని స్వామి చెప్తున్నారని మనం గమనించాలి. ఇక్కడ ఇంకొక మాట అన్నారు స్వామి, అగ్ని ముట్టుకుంటే అంత కాల్చదు. అంటే ఎంత కాల్చదు? ఇనుముతో చేరిన అగ్ని కాల్చినంత కాల్చదు, అది దారుణం.
అగ్ని కాలుస్తే అండి అది ఒక విధంగా కొంతవరకు కాంటాక్ట్ టైం తక్కువ ఉంటే సూపర్ఫిషియల్ గా ఉండడము, ఆ బర్న్స్ ని ట్రీట్ చేసుకోగలము, చెయ్యొచ్చేమో. కానీ ఒకసారి మీరు ఇనుము పట్టుకున్నారండి, అగ్నితో చేరిన ఇనుమును పట్టుకున్నారనుకోండి, అది స్కిన్ కి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. అలాగే పాపం కంటే పాపాత్ముని సంఘం మరింత పాపం అన్నారు. పాపము కంటే పాపాత్ముని సంఘం మరింత పాపము అన్నారు. ఎందుకంటే చాలా సార్లు మనకి ఆలోచనలో ఇంటెన్షన్ లేకపోయినా కూడా మన ద్వారా పాపం జరుగుతూ ఉంటుంది. కానీ పాపాత్ముడు మనల్ని ఇంటెన్షన్ ని పాపిష్టిగా మారుస్తాడు. అందువల్ల పాపాత్ముని సంఘం మంచిది కాదు. అందుకనే సాధకుల సంఘం గురించి అతి జాగ్రత్తగా మెలగాలి అని స్వామి చెప్పారండి. ఇంకా తర్వాత ఆత్మానాత్మ వివేకడు గుణము 19వ గుణము అన్నారు. 19th ఈ జ్ఞాని గుణ లక్షణాల్లో గుణాల్లో గుణాలే దాన్ని మనని, ఇవన్నీ ఈ గుణాలన్నీ కూడా అండి గుణాతీత తత్వం కాదు, ఆత్మతత్వం అని కాదు. ఇవన్నీ ఆత్మానాత్మ వివేక విచక్షణ ఇవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా ఆ జ్ఞానానికి దగ్గరగా ఉండి, అంటే ఇంకా జ్ఞేయము కాలేదు, ఇంకా దర్శనం కాలేదు, కానీ అర్హతలు పొందుతున్నాడు ఆ మనిషి, ఆ సాధకుడు జ్ఞాని కావడానికి, ఆ జ్ఞేయంకి ముక్తి పొందడానికి. కాబట్టి ఆ స్థితిలో జ్ఞాని అని చెప్పచ్చు అన్నది స్వామి సందేశం. ఇక్కడ కృష్ణుడు అన్నాడు, నువ్వు నేను నిత్యుణ్ణి గనక, అంటే తనని తాను చెప్పుకుంటున్నారు ఆయన, నేను నిత్యుణ్ణి గనక మన స్వామిని అనుకోవచ్చు. నిత్యుడు అంటే ఎవరండి? నిత్యుడు అంటే నిన్న ఉండి నిన్న లేకుండా రేపు లేకుండా ఇవాళ మాత్రం ఉన్నదాన్ని నిత్య వస్తువు అనలేము. నిన్న ఆదిలోనూ ఉండి మధ్యలోనూ ఉండి అంతములో కూడా ఉన్న విషయాన్ని నిత్యం. మరి ఆది మధ్య అంతము ఎప్పుడు ఉంటే దానికి నిత్యము అని ఎందుకంటే, ఆది లో కూడా ఉండడం అంటే ఎందుకంటే ఆది మధ్యము అంతము నువ్వు చూసే దృక్పథం బట్టి ఉంది. ఉన్న వస్తువు ఎప్పుడు ఆ విధంగా ఉంది, సద్విషయం అది ఎప్పుడు ఆ విధంగానే ఉంది. నువ్వు చూసే తత్వం మాత్రము ఆది మధ్య అంతము అంటున్నాము కాబట్టి, చూసే ప్రతిదానికి కూడా ఒక ఆది ఒక మధ్య ఒక అంతము ఉంటుంది కాబట్టి వాటి ద్వారా నువ్వు ఆ పరతత్వాన్ని నువ్వు కొలచలేవు. ఇది నువ్వు చూసే ఆది మధ్య అంతానికి అనాత్మగా ఉంది, కానీ ఆత్మతత్వముగా ఎప్పుడు కూడా నిత్యంగా ఉంది. కాబట్టి ఒకవేళ నువ్వు ఆత్మ అనాత్మ విచక్షణ చెయ్యాలి అంటే నీకు ఆత్మతత్వం తెలియాలి కొంతవరకు, ఒక ఆసరా ఉండాలి, ఒక బెంచ్ మార్క్ ఉండాలి. కాబట్టి నేనే బెంచ్ మార్క్ అని చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ. నేను నిత్యుణ్ణి గనక నన్ను నిరంతరము స్మరిస్తూ చిత్తము నాలయందు లగ్నము చేస్తే ఆపై దేహేంద్రియాలు ఏం చేసినా అవి ఆత్మాభిముఖమై ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారంటే స్వామిని తలుసుకుని, స్వామిని భావించి, ఎందుకంటే మనం ఎవరిని చూడలేదు, స్వామిని చూసాం, మనం కృష్ణుడిని చూడలేదు. అవతారమూర్తిలాగా స్వామిని చూసాం. అవతారాన్ని స్వామిని నిత్యుడిని చూసిన తర్వాత, స్వామి నిత్యుడు కనుక నిరంతరము స్వామిని స్మరిస్తూ అనన్యశ్చింతయాంతోమా చిత్తము స్వామి యందు పెట్టి లగ్నం చేసేసి, ఇక దేహేంద్రియాలు అవి ఏం చేసుకున్నా సరే, అవి ఎటువంటి వాటికి వెళ్ళినా కూడా అవి దారి తప్పలేవు, ఆత్మముఖమే ఉంటాయి. తనువే పనులకు జనినా మరి కనరా నిధి కనుగొనిన నిన్నుగా భావించి తిని. త్యాగరాజస్వామి అంటారండి ఒక కీర్తనలో, విడజాలదురా నా మనసు అని తనువే పనులకు జనిన మరి కనరా నిధి కనుగొనిన నినుగా భావించితి. ఇది జ్ఞాని లక్షణం. ఎందుకు? దేహేంద్రియాలు ఏవో వాటి పనిలో ఏవో వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, వాటి వెనకాల నేను లేను, వాటికి నా సపోర్ట్ లేదు. కాబట్టి స్వామి నా మనస్సు నీ యందు మాత్రము లగ్నమై ఉంది, ఇక అవి ఏం చేస్తాయి నన్ను అని ఏ విధంగా. అందుకే నీ మహానుభావులు త్యాగరాజ స్వామి ఇత్యాది వాళ్ళు మాట్లాడే మాటలే మనకు ఆదర్శాలండి. ఎందుకంటే ఏ విధంగా వారు ఉంటున్నారు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అని వారు చెప్పే విషయాలే మనకి బెంచ్ మార్క్, అదే రోల్ మోడలింగ్. అంటున్నారు మానవ జీవితం ఒక పోరాటం కాబట్టి చిత్తం నాయందు పెట్టి యుద్ధము చెయ్యి, చిత్తం నాయందు పెట్టి మా మనుస్వర యుద్ధం చెయ్యి, కానీ నన్ను తలుసుకుంటూ యుద్ధం చెయ్యి, మా మనుస్వర యుద్ధ. ఇక 6వది 20వ గుణం అండి, లాస్ట్ది తత్వ జ్ఞాన దర్శనం. 20ది అంటే ఏం లేదు, స్వామి దాన్ని ఒక మాట చెప్పేస్తారు, మోక్షాపేక్ష తప్ప ఆ దుస్తపం లేకుండా ఉండడం. ఒకటే ఆపేక్ష జీవితంలో ఈ జ్ఞానికి, ఏమిటంటే ఆ తత్వం అంటే తత్వం.
ఇదే అది అయి ఉన్నది, అదే ఇది అయి ఉన్నది, అయినా కూడా నాకు అర్థం కాకుండా ఉంది ఈ మనస్సుకి, ఈ బుద్ధికి. కాబట్టి దాని క్లారిటీ కోసం కోరుకోవడమే అదే మోక్షాపేక్ష దృష్టి. అంటే ఏదో ఒక స్థలంకి, ఒక ప్రదేశానికి వెళ్ళి ఏదో వస్తుందని కాదండి. మోక్షాపేక్ష అంటే దృష్టి మారిపోవడం పూర్తిగా, జ్ఞాన దృష్టిగా. అప్పుడు సృష్టి మారుతుంది అని స్వామి చెప్పారు. దీన్ని దృష్టి సృష్టి వివేకం అంటారండి. కాబట్టి దృష్టి మారడాన్ని మనం స్వామి ఇక్కడ ఆ మోక్షాపేక్ష వైపు తిప్పుకోవడం వల్ల దృష్టి మారిపోతుంది అంటున్నారు. ఈ పైన చెప్పిన 20 గుణాల్లో ప్రయత్నపూర్వకంగా 2-3 సాధించినా కూడా మిగిలినవి అప్రయత్నంగా మనకు వస్తాయి అని స్వామి. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లేకపోతే లిస్ట్ ఆఫ్ 20 చూస్తే ఓ మై గాడ్, ఈ 20 నేను సంపాదించగలనా, నాకు అటువంటి 5 కేపబిలిటీ అసలు ఉందా అని మనకి అనిపిస్తుంది. కాబట్టి కొంత ఇదేమి ఇస్తున్నారంటే స్వామి మనకు ఊరట, నువ్వు ఒక 2-3 గుణాలు సంపాదించడానికి ప్రయత్నించురా, సాధించు వాటిని అన్నారు. మిగిలిన అప్రయత్నంగా సమకూరుతాయి. అన్నింటి కోసం ప్రయత్నం చేసే అవసరం లేదు. అయితే ఈ గుణాలే కాకుండా మరి ఎన్నో ఉన్నాయి, ఇవే కావు ఇంకా ఎన్నో ఉన్నాయి. మానవుడు ఇవి సాధిస్తే చాలు, సాధన చేస్తే చాలు, అన్నిటి గురించి మనం చెప్పుకోకలేదని స్వామి చెప్తున్నారు. ఎందుకంటే అన్నింటికీ కూడా ప్రధానమైన ఉపాంగాలు ఇవి, వీటితోనే గమ్యం చేరుకోవచ్చు. అంటే ఒక మాట ఏమర్థం అవుతుందంటే అండి, ఇంకా టఫ్గా ఇంకా ఎన్నో క్లిష్టమైన సాధనలు ఉండుండొచ్చు, వాటి గురించి వింటూ ఉండుండొచ్చు మనం. ఆ సాధన సమాధిలో ఉండాలని, లేక మనము ఉపవాసాలు చేసుకుంటూ ఇవి చేయాలని అవి చేయాలని, లేక ఎన్నో కఠోరమైన తపస్సులు నియమాలు చేయాలని, ఇవన్నీ చెప్పి ఇవి చేస్తే తప్ప ఏమీ రాదు అని చెప్పే ఎన్నో స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం చేయలేకపోవచ్చు. చేసే శక్తి, చేయగలిగిన శ్రద్ధ, లేకపోతే ధైర్యము ఏవి మన దగ్గర ఉండకపోవచ్చు, టైం సమయం ఉండకపోవచ్చు. అందుకని స్వామి మనకేం చెప్తున్నారండి, సామాన్యులకు ఏం చెప్తున్నారంటే, ఇగో నేను చెప్పాను కదా, వీటిలో కొన్ని నువ్వు చేసుకున్నా, 2-3 చేసుకున్నా మిగతావి సమకూరుతాయి, నువ్వు గమ్యం చేరుతావని మనకి హామీ ఇస్తున్నారు స్వామి. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి పైన మనం చెప్పుకున్న లిస్ట్ లో 20లో ఏమిటి మనము కొన్ని చేయగలిగితే, మనం చేయగలిగినటువంటి మనకు శక్తి ఉందని కాదండి నేను అనేది. శక్తి ఉండి చేయగలిగేది కాదు, భక్తి కనుక ఉంటే స్వామి శక్తి మనకి శక్తి అది మనం చేస్తుంది. ఇది కలిగిన నాడు సాక్షాత్కారము తప్పక పొందగలడు, సందేహం లేదు. సాక్షాత్కారము అంటే స్వామి ఎప్పుడు కూడా చెప్తూ వచ్చారండి, ఆత్మ దర్శనము. ఇదంతా కనబడేదంతా కూడా నేను ఈ కనబడేది దానితో తేడా లేదు అన్న భావం కలగడం. వాసుదేవ మీద సర్వం, ఇదే ఆత్మదర్శనము అన్నాడు స్వామి. ఇదే సాక్షాత్కారము. అంటే సాక్షాత్కారము అంటే మళ్ళీ ఇంకో 2 చేతులతో లేక 4 చేతులతో ఒక ఆకారంలో, సాకార రూపంలో భగవంతుడు మన ఎదురుకుండా టక్ అని ప్రత్యక్షం అవడం, మనకి సినిమాల్లోనూ పిక్చర్స్ లోనూ చూపెట్టే ఒక సాక్షాత్కారం మనకి మైండ్ లోకి వస్తుంది. అది కాదండి. సాక్షాత్కారము అంటే ఒక మీనింగ్ ఏంటంటే, సాక్షాత్ అంటే అప్పటికప్పుడు కనబడడం అన్న మీనింగ్. అంతవరకు వచ్చి వారు సడన్ గా అక్కడ ఒక మేనిఫెస్టెడ్ ఫామ్ లాగా కనబడ్డము భగవంతుడు అనే దాంట్లో చెప్పే దాంట్లో పురాణాలు ఎప్పుడు చెప్పాయి. ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇత్యాది వాటందరికీ ఆ సాక్షాత్కారం కలిగింది. అందుకనే త్యాగరాజ స్వామికి సాక్షాత్కారం కలిగింది, రామదాసుకు సాక్షాత్కారం కలిగింది అని కథల్లో చెప్తున్నప్పుడు మనము ఎలా ఆలోచిస్తాము దీన్ని, అదే విధంగా మనకి సాక్షాత్కారం కలుగుతుందే అని ఆలోచించాల్సిన పని లేదండి. ఎందుకంటే మనకి అటువంటి సాక్షాత్కారం ఎప్పుడో కలిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం అవతారాన్ని చూసాము, మనం ఎవరిని అవతారం, ఏ రూప అవతారం అనుకుంటున్నామో, ఏది ఈ ప్రపంచంలో ఈ భూమిపైన తిరిగే దైవము అని అంటున్నాము, ఆ తత్వాన్ని మనం కళ్ళతో, ఈ 2 కళ్ళతో చూసాం. మరి ఇంకా ఏ సాక్షాత్కారం కోసం మనం మరలా ఆలోచిస్తున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము అంటే, ఈ సాక్షాత్కారం చెప్పేది కళ్ళతో, ఈ ఇంద్రియాలు, వన్ ఆఫ్ ది ఇంద్రియాస్, జ్ఞానేంద్రియాస్, ఈ కళ్ళు, చర్మచక్షువులు చూసే విషయం మాత్రమే కాదు. విధంగా అయితే మనం చూసేవని పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నాము, తీర్థయాత్రలు చేస్తున్నాము, జ్యోతిర్లింగాలు దర్శనాలు చేసుకుంటున్నాము, తిరుపతికి వెళ్ళి గంటల లైన్లో ఉండి ముక్కోటి ఏకాదశికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నాము, తెల్లవారుజామున నిజ పాద దర్శనాలు చేసుకుంటున్నాము. ఇన్ని జరుగుతూనే ఉన్నాయి చర్మచక్షువులతో. మరి ఒకవేళ గనక ఈ చెప్పే వాటిల్లో 1% అయినా కూడా ట్రూత్ ఉంది అని మనం అనుకున్నప్పుడు, విశ్వసించగలిగినప్పుడు, అది సాక్షాత్కారం ఎందుకు కాకూడదండి? ఎందుకు కాదు? చూసేసాం కదా. కాబట్టి ఇది సాక్షాత్కారం అంటే ఇది మాత్రమే కాదు అని చెప్తున్నారు స్వామి. ఇది అనుకోవడం తప్పు ఉందని కాదండి.
అనుకోవడం తప్పు ఉందని కాదు, కానీ ఇది మాత్రమే. ఏ విధంగా అయితే నేను ఏ విధంగా చెప్తాను అంటే, ఇంజినీరింగ్ జాయిన్ అయిన సర్టిఫికెట్ వచ్చింది అనుకోండి, నాకు ఏదో ఒకటి చేసే సర్టిఫికెట్ వచ్చింది అనుకోండి, అప్పుడు నన్ను ఇంజనీర్ అనొచ్చు. నేను గనక చక్కగా నేర్చుకుని ఆ విధంగా ఆలోచించడం స్టార్ట్ చేసి నేను ప్రపంచానికి కొంత మేలు చేయడం మొదలుపెట్టినప్పుడు నేను నిజంగా ఇంజనీర్. అయితే ఇంకొక విషయం చెప్తాను. ఒకవేళ అంత ఇంట్రెస్ట్, అంత ప్యాషన్ ఉంటే ఆ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయినా కాకపోయినా కూడా నేను స్వతహాగా నేర్చుకుని ఈ ప్రపంచానికి ఎంతో మంచి చేయాలి అని అనుకున్న వాడినైతే కనుక అప్పుడు నన్ను ఇంజినీరింగ్ చేయకపోయినా ఇంజినీర్ అంటే ఏమీ తప్పులేదు. అసలు చూసుకుంటే ఈరోజు ఇంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు వీళ్ళందరూ పనిచేస్తూ ఏ కంపెనీలో పనిచేస్తే నా జీవితానికే ఒక గమ్యం చేరిన వాడిని అవుతాను అనుకున్న లాంటి మైక్రోసాఫ్ట్ లాంటి ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఆహ్, వచ్చి ఎవరు మొదలుపెట్టారు, ఎవరు వీటిని ఇంత గొప్పగా తయారు చేశారు అనుకుంటే వాళ్ళందరూ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్స్ అండి. వాళ్ళు లైఫ్ జీవితాల్లో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేయలేదు. వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యి అంతకన్నా బెటర్‌గా మేము పెద్దవి చేసుకుంటాం అనుకున్నవాళ్ళు. కాబట్టి కేవలం ఒక ఇంజినీరింగ్ చేసి సర్టిఫికేట్ సంపాదించినంత మాత్రాన ఆ విధంగా చూసుకుంటే ప్రపంచం మొత్తం ఇంజినీర్లే, ప్రపంచం మొత్తం డాక్టర్లే. కానీ ఎవరైతే నిజంగా ఆ పదానికి అర్థానికి విలువ ఇస్తున్నారో, చేకూరుస్తున్నారో, ఆ ప్యాషన్ ఉంటుందో వాళ్ళలో, ఆ విధంగా చేసేదాన్ని ఏ విధంగా మనము ఇంజినీరింగ్ అనొచ్చు. అదే విధంగా ఎప్పుడు ఇదే ఉన్న ప్రపంచంలో కూడా సామాన్య స్థితిలా కాకుండా దీన్ని దివ్యంగా చూడడం నేర్చుకున్న దృష్టి కల టెక్నాలజిస్ట్, టెక్నోక్రాట్, అటువంటి సైంటిస్ట్ ప్రహ్లాదుడు. అటువంటి సైంటిస్టులకి మాత్రము సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతోంది. ఈ కలియుగం ఏమో చెప్పుకోక్కర్లేదు దానికి. కానీ ఆ విధంగా కాకుండా బాహ్యంగా చూస్తూ అందరిలా సామాన్యులాగా మనందరంలాగా ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళి అప్పుడప్పుడు ఓహో ఇందులో భగవంతత్వం ఉందేమో అని మాటలు అనుకోవడం వల్ల కాకుండా ఆ భావం గనక భావంలో దర్శనం చేసుకోగలిగితే అప్పుడు తప్పకుండా సాక్షాత్కారం మూమెంట్లు కలిగినట్టే అని మనం భావించాలి. ఇలాంటి విచారణ స్వామి చెప్తారండి. ఈ చాప్టర్ మొత్తంలో జ్ఞానం గురించి చాలా తేటతెల్లం చేసి విచారణ చేయించారు స్వామి. స్వామి అన్నారు, ఈ దేహము, బుద్ధి, ఇంద్రియాలు, అంతఃకరణము ఇవన్నీ ప్రకృతి సంబంధాలు అని తెలుసుకుంటాడు మానవుడు విచారణ చేయడం వల్ల అంటున్నారు. అంటే ఏంటి? ఇవన్నీ మారిపోయేవి. ప్రకృతి సంబంధం అంటే ఇక్కడ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే అండి, మనం మారిపోయే తత్వం గలవి అని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏది మారిపోతూ ఉందో ఇప్పుడు అవి ప్రకృతి గుణాలు. వీటన్నిటికీ భిన్నంగా ఉన్నవాడి పురుషుడు. నేను ఇంతకుముందు చెప్పాను, సాంఖ్యయోగం ఎక్కువ ఫాలో అవుతారు స్వామి ఇవి చెప్పే విషయం. పురుషుడు, ప్రకృతి అని రెండుగా విభజిస్తుంది సాంఖ్యయోగం మొట్టమొదట. ఆ సాంఖ్యం అంతా స్టాండర్డ్ ఫిలాసఫీ దేనికన్నా కూడా. మిగతా అద్వైతం చెప్పుకున్నా కూడా మొట్టమొదట సాంఖ్యం గురించి చెప్తారు. ఆ సాంఖ్యం పురుషుడు, ప్రకృతి అంటుంది. రెండుగా విభజించి ఉన్నాయి. అదే అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి వీటికి ఈ ప్రకృతి మారిపోయేది, పురుషుడు మారని తత్వము. ప్రకృతిలో మార్పులు ఎన్ని జరుగుతున్నా కూడా వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తాను ఒకటిగానే ఉండిపోయే తత్వము పురుషుడు. కాబట్టి పురుషుడు అంటేనే క్షేత్రము. ఈ క్షేత్రమే పురుషుడని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ తప్పకుండా ఈ ప్రకృతి తత్వం క్షేత్రం కాదని రుజువు అవుతుంది. అంటే ఆత్మానాత్మ విచారణ చేస్తున్నారు స్వామి. వాంఛరహితుడైన సాక్షి స్వరూపుడు తానే అని కూడా తెలుస్తుంది విచారణ వల్ల. ఆత్మ సాక్షాత్కారం అంటే అన్నిటికీ సాక్షిభూతుడు తానని తెలియట. ఇక్కడ ఇంకో డెఫినేషన్ ఇస్తున్నారు స్వామి. అన్ని చూసేవాడిని నేను కానీ చేసేవాడిని నేను కాదు. అన్ని ఇది చూపెడుతోంది ప్రపంచం అంతా. అన్ని నేను చూస్తున్నాను, అన్ని గమనిస్తున్నాను, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, అన్ని నోటీస్ చేస్తున్నాను, అన్ని సాక్షిభూతుడుగా చూస్తున్నాను, విట్నెస్. అంతా ఒకటే ఆత్మ అని నిరూపించడం, జీవుడు దేవుడు వేరు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం, ఇదే సాక్షాత్కారం అని మళ్ళీ చెప్తున్నారండి. ఇందాక మనం అనుకున్న విషయం. ఇది ప్రతి మానవుడు సాధించవలసింది, తెలుసుకోవాల్సింది. కేవలం పుట్టి పెరిగి చచ్చినంత మాత్రాన మానవత కాదు అన్నారండి. దైవానుగ్రహ శక్తిని వృధా చెయ్యరాదు అని స్వామి చెప్పారండి. అప్పుడు అర్జునుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు, నేయము అంటే ఏమిటి అని. కాబట్టి స్వామి అర్జునుడి అడిగిన ప్రశ్నను దాని లోపలికి డీప్ గా వెళ్తే మనకి ఎటువంటి భావాలు స్వామి చెప్తారు అనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. ఆత్మ సాక్షాత్కారము అంటే ఏమిటి అని స్వామి మనకి 24వ అధ్యాయంలో చెప్తున్న సందర్భంలో అర్జునుడు ప్రశ్న వేశాడండి.
స్వామి జ్ఞేయము అని మీరు చెప్పారు, జ్ఞేయము అంటే ఏమిటో చెప్పండి అన్నాడు. మీరు వాడారు ఆ మాట, జ్ఞానము జ్ఞేయము అని వాడారు. కాబట్టి జ్ఞేయము అంటే ఏమిటి చెప్పమని కోరితే కృష్ణుడు అన్నాడు, అర్జున క్షేత్రజ్ఞుడని నేను మాట అన్నాను కదా, క్షేత్రజ్ఞుడన్నా జ్ఞేయం అన్నా ఒకటే, నువ్వు కన్ఫ్యూజ్ కావక్కలే. అంటే తెలుసుకునేవాడు, మిగతా అంతా తెలియబడేది. పరమాత్మే ఆత్మస్వరూపుడని తెలుసుకోవడానికి జ్ఞానం ప్రధానం. జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. ఆత్మను తెలుసుకునే చూసేందుకు ముక్తి రావాలి, నేనెవరో తెలుసుకోవాలి అంటే జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. అంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం, స్వామి చాలాసార్లు చెప్పారు. జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. వేరే మార్గం ద్వారా ఆత్మను తెలుసుకునేందుకు వీలు కాదు కూడా అసలు. ఎందుకంటే అండి, కర్మ ఉపాసనలు అంటే కర్మ భక్తి ఉత్పత్తి స్థానాలు అన్నారు స్వామి. ఉత్పత్తి స్థానం అంటే టెక్నికల్ వర్డ్, కానీ ఉత్పత్తి అంటే దానికి ఏదో ఒక టైమ్ ఆఫ్ స్టార్ట్ ఉండడం అనమాట. ఉత్పత్తి అంటే బర్త్, పుట్టడం, జన్మించడం. అంటే అది ఏదో టైం లైన్ లో ఎప్పుడో అప్పుడు జన్మిస్తుంది. ఏదండి? కర్మ. లేదా మనకి కంటిన్యూస్ భక్తి ఉంటుందా అండి? మనకి కంటిన్యూస్ కర్మ ఉంటుందా? ప్రతి కర్మ మొదలవుతుంది, అయిపోతుంది. భక్తి భావం కూడా మొదలవుతుంది, అయిపోతుంది. కాబట్టి అవన్నీ ఉత్పత్తి స్థానాలు అంటున్నారు స్వామి కర్మోపాసన. అంటే ఏం చెప్తున్నారండి? చెప్పకుండా స్వామి ఆత్మ స్వరూపం నేను అని తెలుసుకున్నదే ఒకవేళ జ్ఞానం అయితే అటువంటి జ్ఞానానికి ఉత్పత్తి లేదు. అంటే నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ నేర్చుకునే జ్ఞానం కాదండి మనం మాట్లాడుకునేది. ఆత్మ నిత్యము కాబట్టి దానికి ఉత్పత్తి లేదు, వికారాలు లేవు. ఎందుకంటే ఆత్మ కూటస్థుడు. అంటే కూటస్థుడు అంటే అన్నిటికన్నా మూలంగా ఉన్న ప్రైమరీ కాజ్. కూటస్థుడు, హీఈస్ ద కార్నర్ స్టోన్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక మాట, కార్నర్ స్టోన్ అన్నమాట. ఇటువంటి జ్ఞానంతో తెలియబడుతూ ఉంటాడు కాబట్టి ఆయనకి జ్ఞేయం అని పేరు వచ్చింది అని స్వామి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక జ్ఞానంతో ఆత్మే నేను అని తెలుసుకుంటాడు మానవుడు. అజ్ఞానంతో దేహమే నేను అని తలుచుకుంటాడు. చూడండి, దేహమే నేను అని తెలుసుకోవాల్సిందేం లేదండి ఇక్కడ. ఎందుకంటే అది అనుకుంటున్నదే ఎట్లాగో అందరం, దేహమే నేనని. ఆత్మే నేను అని తెలుసుకోవాలి, దేహమే నేను అని తలచడం మానాలి. ఇది నిజంగా జరగాల్సిన పని. కానీ తలచడం మానం కాబట్టి మనం అది అజ్ఞానము. తెలుసుకుంటే ఆత్మే నేను తెలుసుకుంటే జ్ఞానం. ఇది అజ్ఞానాలకు గల వ్యత్యాసము అన్నారు, డిఫరెన్సియేషన్. దీనికే ధ్యేయ వస్తువు అని కూడా అంటారు అన్నారు. దీన్ని ఆత్మని, అది జ్ఞేయమని ఏంటున్నారో దాన్నే ధ్యేయ వస్తువు అంటే ఏంటండి? ధ్యానంతో పొందబడేది అని అర్థం. నువ్వు ధ్యానం చేయడం వల్ల దేన్ని పొందుతున్నావో అది ధ్యేయ వస్తువు. ఈ విధంగా స్వామి ఏమంటున్నారంటే అండి, కర్మ ముక్తి అనేది అంటే చివరికి నువ్వు ఏదైతే నీ స్వరూపం తెలుసుకొని సస్వరూపంలో ఉండిపోతావో, పర్మనెంట్ ఆనందం, సచ్చిదానంద స్వరూపం లాగా, సచ్చిదానంద మూర్తి లాగా, ఆ స్థితి ముక్తి అని అన్నదాన్ని అది కర్మ ఫలము కాదని జ్ఞాన ఫలమని దృఢమవుతుంది అని తేల్చేస్తారు స్వామి. సో మిగతా అంటే నీ ఎఫర్ట్ వల్ల లేక పని చేయడం వల్ల దొరికేది కాదు ముక్తి. అంటే ఈ కార్మిక్, ఈ మొత్తం ప్రపంచం మనకు అర్థమయ్యి ఇట్ ఈస్ ఇన్ ద లా ఆఫ్ సైకిల్, కర్మ అని. లా ఆఫ్ కర్మలో ఇది చేస్తే ఇది వస్తుంది, ఇంత చేస్తే ఇంత వస్తుంది, ఇలాంటి మ్యాథమెటిక్స్ వర్క్ చేస్తుంది. ఇది రీజన్, లాజిక్ తో పనిచేస్తుంది, తర్కం. మరి కర్మఫలము కానప్పుడు ముక్తికి తర్కం పనిచేస్తుందా? అంటే నేను ఇన్ని సాయి గాయత్రీలు చేస్తే నాకు ముక్తి వస్తుందని అనుకోవచ్చా? లేక ఇన్ని రోజులు సుప్రభాతం మోకారం చేశానంటే ముక్తి కలుగుతుందని అనుకోవచ్చా? లేక ఇన్ని సత్కర్మలు, సేవలు చేశాను అంటే ముక్తి కలుగుతుందని భావించచ్చా? అంటే కుదరదు అని స్వామి చెప్పేస్తున్నారు. కర్మఫలం కాదది, నువ్వు చేసేదంతా కర్మ. స్వామి మరి అది కర్మఫలము కానప్పుడు మీరు ఇది ఎందుకు చేయమన్నారు మమ్మల్ని? ఎందుకు చేయమన్నానంటే ఇది చేస్తే నీకు చిత్తశుద్ధి వస్తుంది. ఇవి చేయడం వల్ల నీకు చిత్తశుద్ధి రావాలి. సో మధ్యలో ఒక స్టేషన్కి వెళ్ళడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు తప్ప అర్థం చేసుకో. ఎందుకంటే డైరెక్ట్ గా ఆ స్టేషన్కి వెళ్ళే అర్హత నీకు ఇప్పుడు లేదు, అధికారిత్వం లేదు. లేనప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు మొట్టమొదట కర్మ చేయి, సేవ చేసినందువల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన హృదయంలో జ్ఞానం నిలుస్తుంది. ఇది ఈక్వేషన్. కాబట్టి ఇది నువ్వు కర్మఫలం అనుకుంటావేమో,
కంగారు పడకు. ఎందుకంటే నువ్వు కర్మ చేస్తూ ఉండొచ్చు. అది కర్మఫలం అనుకున్నావు అంటే ఫలం ఆశిస్తూ ఉంటావు. ఈ చక్రంలో పడిపోతావు మళ్ళీ. పునరపి జననం, పునరపి మరణం. ఎంత పుణ్యాలు చేసుకున్నావంటే, ఎంత సేవలు చేసేసి పుణ్యం చేసుకున్నావంటే స్వర్గగతులు వస్తాయి. ఇంకా మంచి మంచి పుణ్యం వల్ల మళ్ళీ స్వర్గగతులు రావచ్చు, మంచి అనుభవించవచ్చు, కానీ మోక్షం మాత్రం రాదయ్యా. ఒకవేళ నీకు మోక్షాపేక్ష గనక ఉంటే, అటువంటి ఒక గమ్యం నీకు ఉంటే మాత్రము కర్మ ఫలితం. ఇది ఉపనిషత్తులు చెప్పినవి, వేదం చెప్పింది ఎప్పటి నుంచో ఇంతే అండి. అదే స్వామి మనకి సింపుల్ వర్డ్స్ లో క్లారిఫై చేస్తున్నారు. ఇది జ్ఞాన ఫలము. కర్మ పరిపక్వం చెంది జ్ఞానం అనే ఫలం అవ్వాలి. అంతే తప్ప కర్మ ఫలాల గురించి మనం ఆలోచించకూడదు. కర్మ పరిపక్వం చెంది జ్ఞానం ఫలం అవ్వాలి అని దృఢంగా చెప్పారు స్వామి. ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ జ్ఞానాతేవత కైవల్యం అన్న ఒక పదాన్ని మనకు గుర్తు చేసి మోక్షం నీలోనే ఉంది అన్న ఒక ఆశ్వాసం ఇచ్చారు. నువ్వు ఎక్కడో బయట వస్తువు అనుకునే విషయం కాదు ఇది. ఎందుకంటే ఇంత చేసి ఆత్మతత్వజ్ఞానమే మోక్షం అని తెలిసింది కాబట్టి, సమ్యక్ దర్శనం లభించడమే మోక్షం అని తెలిసింది కాబట్టి, అంటే ఆత్మతత్వజ్ఞానం అంటే నేనెవరో తెలియడము, సమ్యక్ దర్శనం అంటే ఇదంతా కూడా నేనే అని తెలియడం. ఈ రెండూ తెలియడం వల్ల మోక్షం ఇక్కడే ఉంది, ఇదే మోక్షము అని అన్నమాచార్య అంటారండి. ఇన్ని చదువ నేల ఇంత వెదక నేల కన్ను తెరచానొకటి కనుమూయుటొకటి వలెదనేదొక మాట వలదనేదొక మాట వలెననేదొక మాట వలదనేదొక మాట తెలిసి ఈ రెంటికి చిత్తమే గురియౌను వలెనంటే బంధము వల్లదన మోక్షము వలెనంటే బంధము వల్లదన మోక్షము తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటే ఇన్ని చదువ ఏల ఇంత వెదక నీల. మహానుభావుడు ఆత్మస్థైర్యం కలిగి ఆత్మస్థిమితం అయిపోయి ఆ నాలెడ్జ్ ఉన్నవాడు ఇంత సులభంగా చెప్పాలండి. ఇంత చదువుతున్నారు ఎందుకు, ఇంత వెంటబడుతున్నారు ఎందుకయ్యా, ఇన్ని ఎందుకు మాట్లాడుతున్నారయ్యా, రెండే మాటలు కదా, నాకు కావాలి నాకు వద్దు, ఈ ప్రపంచంలో ఏమైనా వలెను వలదు, వలెను కావాలి కావాలి అన్నావా ఇరుక్కుపోతున్నావయ్యా, వలెనంటే బంధము, వల్లదు నాకు వద్దు వద్దు అన్నావా మోక్షం వచ్చేసింది పో అన్నాడు. వలెనంటే బంధము వల్లదన మోక్షము తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటే అని ఇంత సింప్లిఫై చేసి మహానుభావులు చెప్పారండి. కాబట్టి మోక్షం అంటే ఎక్కడో ఉంది, నీలో ఉంది. నీ కోరిక నీ కామము నిన్ను బంధించేస్తోంది, నీ నిష్కామము నిన్ను విడిపించేస్తుంది. నీ కామం నిన్ను బంధించేస్తోంది, నిష్కామం నిన్ను విడిపించేస్తోంది అని చెప్పినదే స్వామి మనకి ఇక్కడ సులభంగా చెప్పారు. ఇక ప్రకృతి గురించి స్వామి అన్నారు, చూడండి ప్రకృతి అనాదే అంటే అజ్ఞానము, ఈ మాయ కూడా అనాదే. అనాది అంటే ఆది లేనిది అండి. అనాది అంటే మొదలు చూడలేవు, ఎప్పటి నుంచి అని చూడలేవండి, మధ్యలో వచ్చిందని కాదండి. ప్రకృతి కూడా అనాదే. అయితే ఇది అనంతము కాదు. చీకటి అంటే ఏంటండి? వెలుతురు లేకపోవడం. చీకటి ఎప్పటి నుంచి ఉంది అంటే, వెలుతురు అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఉందో చీకటి అన్న కాన్సెప్ట్ కూడా ఎప్పటి నుంచి ఉందండి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ చీకటి, డార్క్నెస్. వెలుగు లేకపోవడమే చీకటి అని డెఫినేషన్ వచ్చినప్పుడు వెలుగు అన్నప్పుడు చీకటి కూడా ఉండాలి మరి. కాబట్టి అది కూడా అనాదే, చీకటి కూడా అనాదే. వెలుగు ఎప్పటి నుంచి ఉందో చీకటి ఎప్పటి నుంచి ఉంది. కానీ ఒకసారి గనక లైట్ వెలిగించేసి అక్కడ ఈ చీకటి ఉందా అంటే అసలు చీకటి అనేది లేదు అని చెప్పాలండి. ఎందుకంటే ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ లైట్, absence of light is darkness. కాబట్టి చీకటి అన్నదాని డెఫినిషనే absence of light. అలాగే అజ్ఞానము అన్నదాని, ప్రకృతి అన్నదాని డెఫినిషనే absence of జ్ఞానం. క్లారిటీ, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. అంతే తప్ప అజ్ఞానం అంటే కొత్తగా వేరేది ఉంది అని చెప్పాల్సింది లేదు. అక్కడ పాము తాడు ఉంది, ఉండడానికి తాడే ఉంది. పాము నువ్వు అనుకున్నావు, ఇప్పుడు పాముగా కనబడింది. పాము వల్ల వచ్చే భయాలన్నీ వచ్చాయి, కానీ నిజంగా పాము ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు నీకు అది తాడు అని తెలిసిన తర్వాత ఇంత ముందు నువ్వు అనుకున్న పాము ఎక్కడికి పోయింది? ఆ తాడులో కలిసిపోయింది, ఐక్యమైపోయిందా? లేక దాని నుంచి తీసి సెపరేట్గా ఎక్కడ పడేసి ఇప్పుడు తాడును మాత్రమే చూస్తున్నావా?
ఏం జరిగింది అంటే ఏం చెప్తామండి? ఏ లేదంతే. అంటే మరి ఎక్కడికి పోయింది? పోయింది. కాబట్టి అది అనంతం అని చెప్పగలవా? కాదు. అది పాము అన్న అజ్ఞానము అనాది అయినా కూడా అంటే నువ్వు వచ్చి అక్కడ చూసినప్పటి నుంచి కూడా నీకది పాములాగా అనిపించే భయాలు కలిగినా కూడా ఎప్పుడైతే ఒక విచారణ వల్ల నువ్వు అది పాము కాదు తాడు అని తెలుసుకునే స్థితికి వచ్చేసావు. ఆ తెలియంగానే ఈ పాము ఏమైపోయింది అంటే అదృశ్యమైపోయింది లేదు. బట్ ఏముంది? తాడు ఉంది. ఇంత ముందు మొదట్లో ఏముంది? తాడు ఉంది. రేపు ఏముంటుంది? తాడే ఉంటుంది. తాడు ఎప్పుడు ఉంది. తాడును చూసి మధ్యలో నువ్వు పాము అనుకుంటే ఆ పాము పర్మనెంట్ కాదు. ఎంత బ్యూటిఫుల్ చూడండి లాజిక్. ఇంత సింపుల్ థింక్ కానీ అంత లాజిక్ అంత బాగుంటుంది. కాబట్టి మనము తాడును చూసి పాము అనుకోవడం అనేది అవిద్య, అజ్ఞానము. కానీ నిజంగా అజ్ఞానం అంటూ ఒకటి ఉందని కాదు అక్కడ. ఇది స్వామి చెప్తున్నారు. అందువల్ల అనంతం కాదు ప్రకృతి. పురుషుడైన క్షేత్రజ్ఞుడు అనాది అనంతము రెండు అయి ఉన్నారు కాబట్టి పరబ్రహ్మ ఆయనే. పరబ్రహ్మ ఒకటే నిజము అనేది నొక్కి ఉద్ఘాటించారు కృష్ణ. ప్రకృతిలోని గుణధర్మాలు ఆత్మయందు ఆరోపించడం జరుగుతోంది. ఇది అది మనం చెప్పుకున్నాం. ఆత్మ స్వతహాగా ఈ గుణధర్మాలకు విలక్షణం. అంటే దానికి గుణధర్మాలతో పని లేదండి. విలక్షణము అంటే మనము విజాతీయము సజాతీయము అని ఇటువంటి మాటలు ఉపయోగిస్తుందండి వేదాంతం. విజాతీయం ఉంటూ ఒక జాతికి ఒక కేటగిరీకి చెందినవి, సజాతీయం అంటే ఒక కేటగిరీ, విజాతీయం అంటే డిఫరెంట్ కేటగిరీస్ కి చెందినవి. ఇప్పుడు ఆత్మానాత్మ అనేది సజాతీయం విజాతీయమా? విజాతీయం అని చెప్పాలండి. కాకపోతే ఆత్మకి నువ్వు గుణధర్మాలు ఆపాదించినప్పుడు సజాతీయంలో కనబడచ్చు. గుణాలకి ఒక ప్రకృతి అన్న రాజసీమలోని స్వాత అంటే ప్రకృతి ఎంతవరకు అంటే అజ్ఞానం ఉన్నంత వరకు అక్కడ ప్రకృతి గుణాలు అక్కడ వాటికి ఫుల్ కంట్రోల్ అండి. అందులో రాజ్యసీమలో వాటికి స్వాతంత్రం, కంప్లీట్ ఇండిపెండెన్స్. అంతకు మించి అన్ని ఆ గుణాలు బంధించేస్తాయండి. కానీ అందుకనే అన్నారు సత్వగుణము బంగారు గొలుసులా బంధిస్తుంది, రజోగుణము అది ఇనుప గొలుసులా బంధిస్తుంది, కంచు గొలుసులా బంధిస్తుంది, అండ్ తమో గుణం ఇనుప గొలుసులా బంధిస్తుంది. అయితే సత్వగుణమైనా కూడా అది బంగారు గొలుసైనా కూడా బంధనే అండి. మొత్తానికి లిబరేషన్ కావాలి, మోక్షం కావాలి అని అనుకుంటే బంగారు గొలుసుతో బంధించి దాని గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల ఏముంది? బంధనే కదా అది. అట్లాగే విధంగా మన మంచి గుణాలు మన మంచివి కూడా అది మనకి అజ్ఞానంలో ఉంచుతున్నంత వరకు మోక్షం అంటే ఏమిటో మనకి మనకి మన మన సస్వరూపం చెప్పనంత వరకు అవి బంధంలే. కాబట్టి ఇవన్నీ ప్రకృతి అన్న ఒక సీమలో, రాజ్యసీమలో ఆ స్వతంత్రం మనకి లేకుండా చేస్తున్నాయి. కానీ దాటుతే ఆ బార్డర్ దాటితే వీటికి అధికారం లేదు అంటారు స్వామి. ఆత్మస్థానానికి ఎప్పుడు చేరలేవు ఇవి. ఆత్మస్థానాన్ని రీచ్ అవ్వలేవు. వాటిని డివైడ్ వాటి బౌండరీ గీసేసారు వాటి. ఉదాహరణ చెప్తున్నారు స్వామి. అయస్కాంతం అండి, మ్యాగ్నెట్ ప్రెజెన్స్ లో, సాన్నిధ్యంలో దగ్గరగా తీసుకొస్తే సూదులు ఉంటాయి చూడండి, కదులుతాయి. ఇట్లా దగ్గర తీసుకొస్తే కనుక అందులో మూమెంట్ కనబడుతుంది. ఇప్పుడు సూదులు తమంతట తాము కదిలాయా? ఎందుకు కదిలాయండి? ఆ కర్తృత్వం ఎవరిది అని అడుగుతున్నారు స్వామి. ఎంత చిన్న బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు స్వామి. అక్కడ కొన్ని పిన్స్ మనం పెట్టి అక్కడ ఒక మ్యాగ్నెట్ దగ్గరగా తీసుకొస్తే కొంచెం దూరం ఆ ఫీల్డ్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి వచ్చేంత వరకు కూడా కదలటం మొదలు పెడతాయి. అవి కదిలేసరికి అవి ఇప్పుడు ఎందుకు అవి చూడడానికి ఎట్లా ఉంది? వాటిని అసలు కాంటాక్ట్ చేయలే, మ్యాగ్నెట్ ముట్టుకోలే. కానీ గుండు సూదులు కదులుతున్నట్టుండే. గుండు సూదులు కదులుతున్నప్పుడు చూసేవారికి, గుండు సూదుల్ని చూసేవారికి గుండు సూదే కదిలినట్టు కనబడుతుంది. కాబట్టి అవి కర్తృత్వం ఎవరికి ఆపాదిస్తారు? వారు ఆ గుండు సూదికి ఆపాదిస్తారు. అది కదిలేస్తుంది. అలాగే ఆత్మ చైతన్య సన్నిధానంలో ఇంద్రియాలు తమతో పనులు చేస్తున్నాయి. అయితే ఇక్కడ విచారణ ఏంటంటే గుండు సూదికి కదిలే శక్తి ఉంటే మరి అయస్కాంతం లేనప్పుడు ఎందుకు కదలలేదు అన్న ప్రశ్న వస్తుంది. గుండు సూదికి కదిలే శక్తి అనేది తన గుణం వల్ల, ఏ గుణం వల్ల అయస్కాంతానికి ఆకర్షింపబడి ఆ ఆకర్షణ శక్తి వల్ల తనలో కదలిక వచ్చిందో, చైతన్యం వచ్చిందో, అలాగే ఆత్మ కూడా, అనాత్మ కూడా ఆత్మ వల్ల ఆకర్షింపబడి ఆత్మ చైతన్యం తనలో ఆపాదించుకుని తనలో చేరినప్పుడు చైతన్యవంతంగా కనబడుతూ కదులుతోంది. ఎంత చక్కగా ఉంది చూడండి ఉపమానం. అసలు బ్యూటిఫుల్ 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 ఉపమానం. అందువల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అంటే ఈ చేతులు కాళ్ళు ఆడటము, కళ్ళు చూడటము, ఇవన్నీ కూడా ఎందుకు మరి చనిపోయిన శరీరంలో ఎందుకు కావట్లేదు? చైతన్యం లేదు. చైతన్యం ఉన్నంత వరకే ఈ ఉపాధి, ఈ గుణాలు, ఈ శరీరానికి పని, ఈ మనస్సుకి పని.
చైతన్యము లేకపోయినప్పుడు, ఇందులోంచి వెళ్ళిపోయి ఈ శరీరంలో లేనప్పుడు దీనికి ఈ మట్టికి ఆహ్, ఆ పక్కనున్న చెత్త కుప్పకి ఏమి తేడా లేదండి. అంతా ఒకటే. కాబట్టి ఇది ఉదాహరణ చెప్పారు. ఉదాహరణ ఏం చెప్పినంటే కాబట్టి ఆ గుణము ఏదైతే కదలిక అని వచ్చిందో అందులో ఆ గుణము ఈ దీని ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నంత వరకే ఉంటుంది తప్ప దానికి సహజంగా లేదు అని చెప్తున్నాడు. ఆత్మ అకర్తృత్వము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. సూర్యోదయం అయింది. పక్షులన్నీ లేస్తాయి. అవి వాటి అలార్మ్ క్లాక్ బెల్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమైనా కొనుక్కున్నాయా? అలార్మ్ క్లాక్స్ లేదు. పుష్పాలు విచ్చుకుంటాయి. ఎవరు చెప్తున్నారు? ఎవరు వెళ్ళి ఓపెన్ చేస్తున్నారు ఆ పెటల్స్ పుష్పాలవి? కలువలు ముకుళిస్తాయి. మానవులందరూ కూడా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బురద తనలోని నీటిని ఆవిరిగా చేసి వదిలేసి గట్టి పడుతుంది సూర్యుడు పైకొస్తున్న కొద్దీ. వీటిలన్నిటికీ కారకుడు ఎవరండి అన్నాం అనుకోండి, సూర్యుడు అని మనం అంటాం. కానీ నిజంగా సూర్యుడు కర్త కాదు. సూర్యుడు తన పని తాను చేస్తున్నాడు, తాను వస్తున్నాడు. సూర్యుడి సమక్షంలో ఇక్కడ ఇవి పనులు జరిగిపోతున్నాయి. ఇలా చెప్పుకోవాలి. సూర్యుడి సమక్షంలో పనులు జరుగుతున్నాయి కానీ ఇది సూర్యుడి కర్తృత్వం అనడానికి వీల్లేదండి. కాకపోతే ఒక మాట ఉంది సూర్యుడికి, ఆయన సమక్షంలో జరుగుతున్నాయి కాబట్టి మనం సైన్స్ లో అయితే దీన్ని క్యాటలిస్ట్ అంటాం. అంటే తాను మారకుండా తన సమక్షంలో వేరేవి గనక ఒక ప్రాసెస్ రియాక్షన్ అవుతుంటే దాన్ని క్యాటలిస్ట్ అంటాం కెమిస్ట్రీలో. అలాగే ఇక్కడ ఆత్మ అనేది తనలో ఎటువంటి మార్పు లేకుండా తన ప్రెజెన్స్ లో మాత్రము అది మిగతా వాటితో పనిచేయిస్తోంది అంటే అర్థం ఏంటంటే ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. అధ్యక్షుడు చూడండి, ఆ సిఇఓ ఆఫ్ ద కంపెనీయో లేక లీడరో అక్కడ కూర్చుంటాడు. ఆయన అక్కడ కూర్చుంటే పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన వెళ్ళాడు అనుకోండి, పనులు మానేసి కూర్చుంటారేమో వీళ్ళు. కాబట్టి ఆ పనులు తాను ఉన్నప్పుడు పనులు జరుగుతూ ఉన్న వాళ్ళని సూపర్వైజర్ లేక అధ్యక్షుడు అన్నారు. నిజానికి ఆత్మ అతీతమైంది కానీ ఇంద్రియాల ధర్మాలకు ఏమాత్రం అది కట్టుబడదు అన్నారు. కాబట్టి వీటి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారంటే ఏవి వాటి సూర్యుడి ప్రెజెన్స్ వల్ల లేక అయస్కాంతం ప్రెజెన్స్ వల్ల అవి వాటిలో మూమెంట్ చలనం వచ్చి అవేవో పనిచేస్తున్నట్టు కనబడినా కూడా దానివల్ల సూర్యుడికి కానీ అయస్కాంతానికి కూడా నువ్వు ఆపాదించలేవు. వాటిలో ఉన్న విషయం అది ఇవి కదలాలి అని ఏమేం కదా, ఆ పరిధిలోకి ఏమొచ్చినా కూడా వాటిని అవి చైతన్యవంతం చేస్తాయి. అలాగే ఆత్మ పరిధిలో ఉన్న ఇంద్రియాలు, ఆత్మ పరిధిలో ఉన్న మనస్సు అన్ని చైతన్యవంతం అయిపోయి. అయితే మానవులు ఆధేయం మాత్రమే చూస్తారు, కనబడేదాన్ని, కనబడే గుండు సూదిని చూస్తాం, ఆధారం యోచించరు. ఇది ఎందుకు కదులుతోంది అంటే ఈ అయస్కాంతం వల్ల కదులుతోంది అని మనం యోచించంట. అంటే అయస్కాంతం అక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి అది చాలా ఆబ్వియస్ ఎగ్జాంపుల్ అనుకోండి. కానీ ఎంత పోనీ కొంచెం చిన్న దూరం, మనకి మానవులకి దూరం బట్టండి ఎంత. ఒక సామాన్య వ్యక్తి ఒక పువ్వు దగ్గరికి పొద్దున విచ్చుకున్న పువ్వును చూసి నిన్న రాత్రి గనక అది మొగ్గలాగా ఉన్నది చూసి పొద్దున్న విచ్చుకోవడం చూడంగానే ఎంతో ఆనందపడచ్చు. ఆ చూడంగానే ఏం చేస్తాడండి, ఫస్ట్ యోచన ఏమొస్తుంది, ఆ పువ్వును కోసి తలలో పెట్టుకోవడమో లేక భగవంతుడిగా ఆరాధించడమో ఏదో ఒక ఆలోచన వస్తుంది తప్ప ఇంతకు మించి పువ్వు అతనిలో ఎంత ఆ కళ పెరిగిన కొద్దీ, కళ తత్వం పెరిగిన కొద్దీ, యోచన పెరిగిన కొద్దీ కవి అయ్యి లేకపోతే ఇంకోడయ్యి ఆహా ఏం పువ్వు ఇది, భగవంతుడు ఏం సృష్టి చేశాడు అటువంటివి ఆలోచించవచ్చు. కానీ ఆ పువ్వుని ఆయన వర్ణిస్తాడు, పువ్వుని ఎంజాయ్ చేస్తాడు. ఇక బొటానిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆహా ఈ పువ్వు ఇందులో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఇవన్నీ పార్ట్స్ అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఎంతమంది అక్కడ సూర్యుడు పైన వచ్చాడు కాబట్టి ఈ పువ్వు పొద్దున వికసించగలిగింది, లేకపోతే అట్లాగే ఉండిపోయేది అని ఆలోచించేవారు అంత తక్కువ మంది. ఇక్కడ పువ్వును చూడంగానే సూర్యుడి వల్ల అయింది అని ఆలోచించగలగడము అక్కడ ఆ గుండు సూది కదలంగానే అయస్కాంతం వల్ల అయింది అని ఆలోచించినంత సులభం కాదు. ఎందుకు, ఇక్కడ డిస్టెన్స్ తక్కువ, ఈ డిస్టెన్స్ ఎక్కువ. ఇక చూడండి, ఈ డిస్టెన్స్ తో పనే ఉంది భగవంతుడికి డిస్టెన్స్ తో పనే ఉంది. ఆయన కనబడ్డు కూడా కనబడ్డాయి, ఆయన సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి ఆయన కనబడ్డు కాబట్టి ఎవరన్నా ఆలోచిస్తాం ఇదంతా ఆయన వల్ల నడుస్తుంది ఆలోచించాం, ఇంటెలెక్చువల్ గా అనొచ్చు మనం అన్నమాట. ఇంకో ఉదాహరణ స్వామి అంటున్నారండి, ఎంత అసలు మన కాదన లేని ఒక తర్కము ఆర్గ్యుమెంట్ స్వామి ఇస్తున్నారండి, అంత స్ట్రాంగ్ కేస్ చేస్తున్నారు. ఉదాహరణ, పూల మాలలో పుష్పాలన్నింటికీ దారం ఆధారమైంది. అది లేక పుష్పాలు హారంగా మారలేవు కదా. కానీ పుష్పాలనే ప్రధానంగా చూస్తారయ్యా మానవులందరూ. కనిపించే పుష్పాల ఆధేయాలు మనకి
గీత చెప్పుకుంటున్నప్పుడు ఈ మాటల ఆధేయము, ఆధారము ఇటువంటివన్నీ మనకి కొంతవరకు పరిచయం అయిపోయాయండి. కాబట్టి మనం కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లే. దాని గురించి మళ్ళీ చెప్పుకోక్కర్లే. పుష్పాలు హారంగా పుష్పాలన్నీ కూడా ఆధేయాలు. అవి కనబడుతున్నాయి. ఇక విచారణకు తప్ప కనిపించని దారము. అంటే పుష్పం విచ్చుకోవడం చూసినప్పుడు విచారణకు తప్ప థింకింగ్ మైండ్‌కి, ఎంక్వైరింగ్ మైండ్‌కి తప్ప కనిపించని సూర్యతత్వం. ఏ విధంగా అంటే ఇంటి లోపల మీరు పుష్పాన్ని చూస్తుంటే బయటికి పరిగెత్తి సూర్యుడిని చూడక్కర్లేదండి. మీ విచారణ చేసే మనస్సుకి ఇది సూర్యుడి వల్ల అని తెలిసిపోతుంది. కాబట్టి అదే విధంగా విచారణకు తప్ప కనిపించని దారము. ఆ పూలు చూడంగానే, పుష్పాలు చూడంగానే, పుష్పాలను చూసి బయట కాకుండా ఈ పుష్పాలు నుంచోవడానికి ఆధారం ఏదైతే ఉందో దారము, ఆ దారాన్ని చూడగలగడము అంటే కళ్ళతో, చర్మచక్షువులతో చూడటం కాదండి. దారం లేకుండా ఏ విధంగా నిలుస్తాయి? కాబట్టి దారం పైన దృష్టి పెట్టుకోగలగడం. దారం పైన దృష్టి. దారం పైన ఉన్న దృష్టి కలిగిన వాళ్ళు భగవతత్వం చూస్తున్నారు ఈ ప్రపంచంలో. ఏం కనబడినా ఎందుకుంది, నేను ఎందుకున్నాను, ఈ శరీరం ఎందుకుంది, ఈ పుస్తకం ఎందుకుంది, ఈ టంబ్లర్ ఎందుకుంది, ఈ కంప్యూటర్ ఎందుకుంది అని అడుగుతున్నప్పుడు ఇది విచారణ. ఇది ఉంది అంటే ఉండడానికి అస్తిత్వం ఒకటి ఉంది. ఆ అస్తిత్వం ఉంది కాబట్టి ఇది ఉంది. ఇది ఇలా తయారవడానికి అస్తిత్వం అంతా కలిపి పార్టికల్స్, ఆ పార్టికల్స్ అన్ని తయారవడానికి ఒక అస్తిత్వం ఉంది. అలా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే ఏది నిజంగా ఇంకా డివైడ్ చేయలేమో అటువంటి తత్వం ఏది ఉందో ఆ తత్వం ఉండడం వల్లే ఇది ఉంది అని సైన్స్ కూడా చెప్తుంది. కాబట్టి అది ఆ తత్వం లేకుండా మిగతావన్నీ మోడిఫై అయిపోతుంది కదండి. ఒక చెక్క తీసుకుని ఆ చెక్కతో మీరు మొదట్లో చెక్క అన్నారు, మీరు దాని ముందర కలప అన్నారు. ఆ కలపని ఆ వృక్షంలో ఉన్నప్పుడు చెట్టు ఉన్నారు, అప్పుడు మీరు కలప అనలేదు, చెక్క అనలేదు. కట్ చేసిన తర్వాత కలప అన్నారు, చెక్క అన్నారు, దాన్ని టేబుల్ చేసిన తర్వాత టేబుల్ అంటున్నారు. ఇలా రూపనామాలు మారిపోతున్నప్పుడల్లా వాటిని వేరేగా చూసే అలవాటు మనం చేసుకున్నాము. కానీ అప్పుడు కూడా అది వృక్షమే అని ఇంకా మాట్లాడితే ఆ వృక్షం అనేది అసలు ఆ సీడ్ నుంచి వచ్చింది, ఈ భూమిలోంచి వచ్చింది కాబట్టి అది భూమే. ఇంకా మాట్లాడితే ఆ భూమి అనేది కూడా పంచతత్వాలు భూతాల నుంచి వచ్చింది కాబట్టి పంచభూతాలే. కాబట్టి ఇంకా మాట్లాడితే పంచభూతాలు అనేది పరమాత్మ నుంచి వచ్చాయి కాబట్టి అది పరమాత్మే అని ఈ విచారణ చేసి ఎవరు చూడగలుగుతున్నారో ఆధారాన్ని, వారు అధేయాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆధారాన్ని పట్టుకుని జీవిస్తున్న మహానుభావులు. ఇది జ్ఞానం చెప్తున్నారండి. ఇంకొక ఉదాహరణ చూడంటున్నారు స్వామి. మట్టితో కుండలు, మూకుళ్ళు, పూజాలు, ప్రమిదలు ఇలాంటి వస్తువులు చేయబడుతున్నాయి కదా. మరి మట్టిలో కుండలు ఉన్నాయా, కుండల్లో మట్టి ఉందా అని అడుగుతున్నారండి. మట్టిలో మట్టే ఉంది కానీ కుండలు లేవు. అయితే అన్ని కుండల్లోనూ మట్టి లేకపోలేదు. అలాగే ఆత్మలో గుణాలు లేవు కానీ గుణాలలో ఆత్మ లేకపోలేదు. చూడండి, గుణాలన్నిట్లో అంటే గుణాలు ఆత్మ రీచ్ అవ్వలేవు అని మనం చెప్తున్నా కూడా గుణాల్లో ఆత్మ అంటూ లేకపోతే అసలు గుణం అనేది ఎక్కడుంది? కాబట్టి గుణం అని అనిపించేది కూడా ఆత్మ వల్లే అనిపిస్తోంది. అందువల్ల ఆత్మ సత్య వస్తువు, గుణాలు మిథ్యాభూతాలు. అందువల్ల ఈ సమస్త భూతాలలో క్షేత్రజ్ఞ పరమాత్మ ఆత్మస్వరూపుడై ఉన్నదన్నది మాత్రమే నిజము. క్షేత్రజ్ఞ పరమాత్మ. ఇప్పుడు అర్జునుడు ఇలా ప్రశ్నించాడండి, ఇలాంటి ఆధారమైన సర్వభూతాంతరాత్మ అయిన పరమాత్మను తెలుసుకోవడం చాలా కష్టమైనదిగా తెలుస్తోంది స్వామి. ఇంత ఎంక్వైరీ చేయాలి. నాలాంటి సామాన్యులకి అటువంటి ఏదో చెప్పుకోవడానికి ఇట్లా ఈ విధంగా ఈ సైన్స్ ఇవి చెప్పినట్టు ఏదో అది ఒక యాటము అవి ఇవి మాట్లాడుకోవడం సులభం. కానీ నేను యాటంని చూశానా, నేను ఇది ఏమన్నా తెలుసుకోగలిగానా, ఏం తెలుసుకోలేదు. కాబట్టి సర్వవ్యాపి అయిన పరమాత్మను కంటికి కనిపించట్లేదే. అంతా ఉంది అని చెప్తున్నారు, సర్వవ్యాపి అయిన కంటికి కనిపించట్లేదే. జాగ్రత్త స్వామి అన్నారు, మరుగేలరా ఓ రాఘవ మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. సూర్య సుధాకర లోచన ఈ సూర్య ఇంత మ్యాక్రోకాజం, ఇదంతా విశ్వం అంతా కూడా కలిగిన విరాట్ స్వరూపుడు వైశ్వానరుడు. ఆ వైశ్వానర తత్వానికి సర్వభూతాంతరాత్మగా కూడా నువ్వు ఉన్న ఆయనకి నాకు ఎందుకు కనబడట్లేదు? మరి కంటికి కనిపించట్లేదే. సర్వభూతాంతరాత్మ అయినా కూడా స్పర్శకు గోచరించట్లేదే, ముట్టుకోవడానికి నాకు అవ్వట్లేదే భగవంతుణ్ణి. కారణం ఏమిటి కేశవా అని అడిగాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున నీకు ఇంకా అర్థం కాలేదయ్యా, అతి సూక్ష్మమైందని నేను చెప్తూనే ఉన్నా కదా, అందువల్ల నీకు అర్థం కావట్లేదు, తెలుసుకోవడం చాలా కష్టం.
నీకు చెప్తాను మరొకసారి విను. పంచభూతాలు ఒకదానికంటే ఒకటి తేలిక అవుతుందని చెప్పాను కదా! ఒకదానికంటే ఒకటి తేలిక అయిపోతుంది. అంతేకాదు ఒకదానికంటే ఒకటి విశాలం కూడా అవుతుంది. ఎంత తేలిక అవుతుందో అంత విశాలం అవుతుంది. చూడండి, సాలిడ్స్ ఆక్యుపై డిఫరెంట్ స్పేస్ అండ్ దెన్ దే హావ్ డిఫరెంట్ సైజ్ అండ్ వెయిట్. ఆ సాలిడ్ కనుక లిక్విడ్ అవుతుంటే అది కొంచెం పారి దానికి డెఫినిట్ షేప్ లేదండి. దేని షేప్ లో పెడితే అంత ఇంకా కొంచెం విశాలం అవుతుంది. అది గ్యాస్ అయిపోయిందని ఇంకా విశాలం అవుతుంది. ఇంకా దూరం వెళ్ళిపోతుంది. ఎందుకు? వాటి మధ్యలో ఉన్న ఆటమ్స్, వాటి మధ్యలో ఉన్న స్పేస్, ఇంటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న స్పేస్ పెరిగిపోతుంది. ఆ స్పేస్ అంతటిని తగ్గించేసి దగ్గర తీసుకొచ్చినప్పుడు మాత్రమే అవి కాంపాక్ట్ గా ఉండి నీకు ఘనీభవించడం అంటూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి భూమిలో గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు 5 గుణాలు. జలంలో గుణాలు ఎన్నండి? గంధం పోయింది, శబ్ద స్పర్శ రూప రసాదులు 4 గుణాలు. అగ్నిలో ఎన్ని గుణాలు ఉన్నాయండి? శబ్ద స్పర్శ రూపాలు, గంధము ఇది రసము పోయింది, 3 గుణాలే. వాయువులో శబ్ద స్పర్శలు మాత్రమే 2 గుణాలు. ఆకాశంలో ఒకటే గుణం, శబ్దం ఒకటే గుణం ఉంది. మరి ఆత్మ అనేది ఆకాశాన్ని ఆకాశం అంటే ఇంకొక పంచభూతం అండి, 5వ భూతం అది. ఆ భూతాన్ని కూడా అధిగమించి ఉంది, పంచభూతాలకు అతీతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు దాని గుణాలు ఎక్కడ? అంత సూక్ష్మమైనదే. ఆకాశాన్నే నువ్వు పట్టుకోలేకపోతున్నావే, నీ చుట్టూరా ఉన్నా కూడా ఇది ఆకాశం అని తెలుసుకోలేకపోతున్నావే, మరి ఆకాశానికి అతీతమైన శక్తిని ఎట్లా తెలుసుకుంటావు? ఆత్మ నిర్గుణం కదా. నిర్గుణమైన ఆత్మ ఎంత సూక్ష్మమో యోచించుకో. ఇంత సూక్ష్మ అవడం వల్లే బహిర్ముఖతతో తెలుసుకోలేవు, అంతర్ముఖత ఉండాలి, దానివల్లే సాధ్యము. బుద్ధి కలవారికే ఇది సిద్ధి. స్వామి సర్వవ్యాపి అంటున్నారు, ఎక్కడా లేదే అని వాదాలు చేస్తారు చూడు, అటువంటి వాళ్ళకి గుండ్రాయి దెబ్బ అన్నారు స్వామి. ఒక పక్క భగవంతుడు గుణాతీతుడు అని విశ్వసిస్తాం, అంటూ ఉంటాం, మాటల్లో అంటూ ఉంటాం. కానీ అధమ గుణాలకు అతీతుడని ఎందుకు యోచించలేము మనం? ఎందుకు ఇక్కడ ఇట్లా కనబడట్లేదు అంటే ఎందుకు కనబడ్డావు, ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఇది జ్ఞానం ఇట్లా ఉంది, అయ్యో పాపం అని స్వామి మన మీద సానుభూతి చూస్తున్నారు. విషయం ఏమిటంటే యద్భావం తద్భవతి అన్నట్లు ఎవరు భగవంతుడికి ఎంత దగ్గర ఉన్నారో వారికి అంత సమీపుడు. అంటే అర్థం ఏంటంటే భగవంతుడిని దూరం చేసుకుంటున్నాం మనం. ఆయన ఎక్కడో ఉన్న ఒక కాలానికి, ఒక దేశానికి, ఒక స్థితికి పరిమితులం అని చెప్పి ఒక కైలాసము, ఒక వైకుంఠము, ఒక మానస సరోవరము, ఒక తిరుపతో, ఒక పుట్టపర్తో ఇలా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి, ఆ రెస్ట్రిక్ట్ చేసింది అక్కడికి వెళ్తే గానీ మనం పవిత్రులం కాలేమని అనుకుని భావనలు పెట్టుకుని ఆయన రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆయన ఆ విధంగానే మనతో ఉంటున్నారు. ఎవరు దూరం, ఎవరు ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇళ్ళకి ఇంతే, ఈ ఇల్లు అంతే దూరం అని చెప్పినట్టు ఇది భావరూప దర్శనం అంటున్నారండి స్వామి. కాబట్టి ఆత్మపరంగా సాక్షాత్కారం పొందాలనుకున్న వారు ఇటువంటి భావం ఎప్పుడు చేయకూడదు. వాళ్ళు ఇలా పురాణాల్లో అతి సులభమైన ఆదర్శాలు ఉన్నాయి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోదామండి. హిరణ్యకశిపుడు అంతా వెతికి ఎక్కడ నారాయణుడు లేదని తీర్మానించాడు. కానీ ఇందుగలడు అందు లేడని సందేహం. స్వామి ఇక్కడ చక్కగా చెప్పారండి గీతావాయిలో, అందుగలడు ఇందు లేడని సందేహం వలదన్నారు. అంటే స్వామి ఏదో ఆ పద్యాన్ని మారుస్తున్నారని మనం అనుకోకూడదండి. ఎందుకంటే ఆయన అన్నిటికీ సమర్థుడు. కాబట్టి ఆయన ఏది మార్చినా కూడా ఆయన ఇచ్చిందే కాబట్టి ఆయన మార్చగలడు. ఇక్కడ ఎందుకు మనకి ఇట్లా చెప్తున్నారండి? ఈ ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడు అంటలో మీనింగ్ ఉంది, పోతన గారు రాసినట్టు. కానీ మనకి అందుగలడు ఇందులేడని అంటే మొట్టమొదట మనం అక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం, అది చెప్తున్నాం. మొట్టమొదటి మన దగ్గర ఉన్నాడు మనం ఫీల్ అవ్వట్లేదు, ప్రహ్లాదుడు ఫీల్ అయ్యాడండి, మనం అట్లా ఫీల్ అవ్వట్లేదు, మనం పుట్టపర్తిలో ఉన్నారు అనుకుంటాం, లేకపోతే అక్కడ ఆకాశంలో ఎక్కడ ఉన్నారు. అందుగలడు ఇందులేడని సందేహం వలదు, ఎందెందు వెతకి చూసిన ఆ వెదకి అన్న పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలండి. ఎంక్వైరీ చేస్తే మాత్రమే దొరికేది ఆత్మతత్వం. అతనికి అంతటా కనిపించాడు ప్రహ్లాదుడికి. రంధ్రం పెట్టడానికి, గాలి కూడా వెళ్ళడానికి ప్లేస్ లేనటువంటి స్తంభంలో ఆయన వచ్చాడు. చూసుకోండి ఎందుకు మాట మాట్లాడుతున్నాము. రంధ్రం పెట్టడం అంటే పృథ్వీతత్వం ఒక సాలిడ్ లోకి, అక్కడ ఇంకా ఎవరు వెళ్ళలేదు, గ్యాస్ కూడా వెళ్ళలేదు అంటే స్పేస్ కూడా లేదని అర్థం అనమాట. అంటే స్పేస్ మించి ఉండడము, స్పేస్ కూడా మించిన వాడు కాబట్టి ఇనుప స్తంభంలో రాగలిగాడు. మధ్యలోంచి ఎట్లా వస్తాడండి ఆయన? ప్రహ్లాదుడికి బుద్ధి అంతర్ముఖం అయిపోయింది కాబట్టి నారాయణుడు సమీపుడయ్యాడండి. మరి హిరణ్యకశిపుడికి ఆపోజిట్ అయింది. స్వామన్నారు ఆవు పొదుగులో పవిత్రమైన పుష్టికరమైన క్షీరం ఉంటుంది, కానీ అది పాలు ఎప్పుడు తాగాలని అనుకోదు, తాగదండి. అది ఈ కంపు కొట్టే కుడితి నీరు కోసం పరిగెడుతుంది. అలాగే మానవుల్లోని మాధవుడు అనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. క్షీరం ఎంత చక్కగా ఉందండి, అటువంటి పవిత్రమైన క్షీరం ఉంది. అది కావాలని, దాన్ని అనుభవించాలని వాడు కోరుకోడు ఇప్పుడు మానవుడు. ఈ మనసు ఎట్లా ఉంటుందంటే తుచ్చమైన విషయవాసనల కోసం పరిగెడుతుంది, ప్రకృతి సుఖాల కోసం పరిగెడుతుంది. మరి అజ్ఞానం కాక మరేమి అన్నారు స్వామి. ఈ నానత్వం గోచరించడమే అజ్ఞానము, ఏకత్వం గోచరించడమే జ్ఞానము.
ఈ విభేదాలు శవదృష్టి శివదృష్టి అనే 2 విషయాల వల్ల వస్తాయి అని తర్వాత 15వ అధ్యాయంలో మొదలు పెడుతూ స్వామి కొన్ని చక్కని విషయాలు చెప్తారండి. ఆ విషయాలకి చెప్పుకునేప్పుడు మనం తొందరపడితే వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వచ్చేసారి ఆ విషయాల నుంచి మనం మొదలు పెట్టుకుని తర్వాత 25వ అధ్యాయం చేసుకుందామని నేను విన్నవిస్తూ ఇవాళకి ఇక్కడే నేను ఆపేస్తానండి. మనము జ్ఞానం 3 గుణాల్లోనూ ఆ గుణత్రయ విభాగంలో స్వామి క్రిందసారి చెప్తున్నప్పుడు ఆ జ్ఞాని లక్షణాలు అని చెప్పి 20లోను 18, 19, 20 అంటే జనసంఘంతో ప్రీతి లేకుండా ఉండడము, తర్వాత ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండడము, తత్వజ్ఞాన దర్శనం కలిగి ఉండడము, ఇటువంటి వాటి విషయాలు స్వామి చెప్పి అవి ఏమిటి, జ్ఞేయము అంటే ఏమిటి అని చెప్పి జ్ఞానంతో ఉండడం అన్న దానిది ఏ విధంగా ప్రాక్టికల్ గా ఉంటుంది, అటువంటి వారు ఎట్లా ఆలోచిస్తారు అన్న విషయాలు స్వామి చెప్తూ ఆత్మ అకర్తృత్వం గురించి చెప్తూ అయినా ఆత్మ సర్వసాక్షిభూతుడు, అది ఆధారం తప్ప ఆధేయం కాదు అన్న విషయాలు ఎన్నో ఉదాహరణల ద్వారా స్వామికి చెప్తూ ఈ ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో అర్జునుడికి ఆత్మ ఎందుకు అవగతం కావట్లేదు, అదృశ్యంగా ఎందుకు ఉన్నట్టుంది అన్న మాటకి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ మరొక్కసారి స్వామి అంత పేషెంట్ గా ఇస్తూ అన్ని ఏ స్థితికి తీసుకొచ్చారంటే నిర్గుణమైన ఈ ఆత్మని పురాణాల్లో కూడా ఆదర్శాలు ఎట్లా ఉన్నాయని ప్రహ్లాద హిరణ్యకశిప విషయాలు అవి చెప్తూ చివరికి ఈ ఆవు పొదుగులో ఉన్న క్షీరము అది ఎంత పవిత్రమైనదైనా కూడా అది అందలేకపోతుంది, ఉండడానికి దాని పొదుగులోనే ఉంది, అందలేకపోతుంది, అది వేరే వారికి ఉపయోగపడుతోంది కానీ తాను మాత్రం వీళ్ళ కుడితి నీరు తాగుతోంది అన్న ఒక మాట చెప్పడం ద్వారా మనలోని అజ్ఞానాన్ని ఆయన బయటికి తోలడం అన్న ఒక ఉద్యమం మాత్రమే పెట్టుకున్నారండి స్వామి. ఆ ఉద్యమం కోసము ఆయన గీతావాహిని లాంటి పవిత్రమైన గ్రంథాలు మనకి ఇచ్చారు. అక్కడికి వచ్చాము. తర్వాత శివదృష్టి అంటే ఏమిటి, శివదృష్టి అంటే ఏమిటి అని స్వామి చెప్పబోతారు. ఈ విషయాలు మనం వచ్చేసారి చెప్పుకుందాము. ఈ రోజుకి ఇక్కడ ఆపేసేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.